దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొక దినం దేవుని సన్నిధిలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి శ్రేష్టమైన అవకాశాన్ని, ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుని స్తుతిస్తున్నాను. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నాతో కలిసి రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతున్నాను. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకూడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చాలండి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన వారలారా, ఇక్కడ వాక్యాన్ని నిశ్చితంగా మనం పరిశీలన చేస్తే ఏలియా గారు మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అని రాయబడి ఉంది. నిజమే, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షాన్ని ఆపేసింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరలా ఆకాశం వర్షాన్ని ఇచ్చింది, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన ఒక యవనస్తుడు మరలా తిరిగి బ్రతికింపబడ్డాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగాయి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని కుమ్మరించబడింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలైన ఇజ్రాయేలు వారి హృదయం యెహోవా వైపు త్రిప్పబడినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. అయితే మనం అనుకుంటాం ఏలియా గారు ఒక సూపర్ మ్యాన్ లాగా ఉన్నారు, ఆయన గొప్ప కార్యాలు చేయగలిగారు అని అనుకుంటాం. కానీ వాక్యం చెబుతుంది ఏమనంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. మరి మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడైతే అతని జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలు ఎలా చేయగలిగాడు? ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగాడు? మహత్కార్యాలు ఎలా చేయగలిగాడు? ఎలాగంటే ఆసక్తిగా ప్రార్థన చేయటం వల్ల. ప్రియ దైవజన్మ, మనము ప్రార్థన చేస్తున్నాము. అయితే కొంతమంది అలవాటుగా ప్రార్థన చేస్తారు. మనము ప్రార్థన చేస్తాం, కొంతమంది వాడుకగా ప్రార్థన చేస్తారు. ఆసక్తి లోపించటం వల్ల, దేవుడు కోరుకున్న విధంగా నేను ప్రార్థన చేయలేకపోవటం వల్ల దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఈ రోజున ప్రభు ఆసక్తిగా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన ద్వారాను అలాంటి గొప్ప కార్యాలు చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు. ఆయన ఏలియా ద్వారా గొప్ప కార్యములు చేశాడు, మన ద్వారాను గొప్ప కార్యములు చేయటానికి ఆయన సమర్థుడు. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇలా ప్రార్థన చేసిన ఏలియా గురించి రాయబడ్డ మాట ఏమిటంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఎస్, నిజమేనండి. దానికి ఉదాహరణగా ఒక మాటని నేను మీకు చెప్తాను. ఆయన ఏంటంటే ప్రార్థనా పరుడైనప్పుడు కూడా ఒక దినాన్న ఆయన కూడా సొమ్మసిల్లిపోయాడు. రాణి అయిన యెజెబెలు అతన్ని బెదిరించింది. ఈరోజు నేను చంపేస్తానని బెదిరించింది. ఆ భయంతో తను బదిరి వృక్షం కిందికి వెళ్ళాడు. అక్కడ దిగులుగా కూర్చున్నాడు. నిజమే, ఆయన ఆ రోజు ప్రార్థన చేస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం, యెహోవా ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. చూసారా, అతడు మనవల్లే ఆయన కూడా శోధించబడ్డాడు, మనవలే ఆయన కూడా భయపడ్డాడు, మనవలే ఆయన కూడా కృంగిపోయాడు. అయితే ఏలియాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడైనప్పటికీ అత్యాసక్తిగా ప్రార్థన చేసే అలవాటు తనకుంది. ఎస్, ఈ అలవాటు తన ద్వారా అద్భుతములు చేయించింది, తన ద్వారా గొప్ప కార్యములు ప్రభు చేసేలా చేసింది, తన ద్వారా మహత్కార్యాలు ప్రభు చేసేలా చేసింది. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ద్వారా జరిగిన కార్యాలు దేవుడు మన ద్వారాను మరల పునరావృతం చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజన్మ, చాలామంది ఈ స్పష్టమైన ఉద్దేశంతో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోలేకపోతున్నారు. అలవాటుతో కూడిన ప్రార్థన, వాడుకగా చేసే ప్రార్థనలు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయలేవు అని వాక్యం చెబుతుంది. నిజమే, మన జీవితంలో ప్రతిదినం ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. అత్యాసక్తిగా ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడున్నాడని, తనను వెతికి వారికి ఫలం దయచేవాడని నమ్మి ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రాంతాలు దేవుని సన్నిధి ఉందని నమ్మాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ఈ ప్రార్థన ద్వారా అద్భుతములు చేయబోతున్నాడు అని నమ్మాలి. నమ్మకపోతే మన జీవితంలో దేవుని కార్యాలని
మనం చూడలేము. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, డిఎల్ మోడీ అని ఒక దైవజనుడు ఉన్నాడండి. అతను అత్యాసక్తిగా ప్రార్థన చేసి ప్రార్థన వీరుడే. వాక్యం కోసం తాను వాక్యం చెప్పే సమయానికి ముందుగా కొన్ని గంటలు ప్రార్థన చేసేవాడండి. వాక్యం చెప్పిన తర్వాత దేవుని కార్యాలు చూడడం కోసం తాను బాగా వెతికేవాడు. నిజమే, ఒకవేళ అలాంటి కార్యాలు ఆ టైంలో జరగకపోతే, గొప్ప కార్యాలు జరగకపోతే, దేవుని కార్యాలు తాను చూడలేకపోతే మరలా తాను పరీక్షించుకునేవాడు. ఒకవేళ ఎక్కడైనా నా జీవితంలో పొరపాటు ఏదైనా ఉందేమో, నా జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉందేమో, నా జీవితంలో ఏదైనా కష్టం ఉందేమో అని. బ్రైన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ వ్యక్తి నరమాంస భక్షకులైన రెడ్ ఇండియన్స్ మధ్యలో పరిచర్య చేయడానికి వెళ్ళారు. నిజమే, భాష రాదు, వాళ్ళు చాలా మూర్ఖమైన ప్రజలు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం తెలియదు, వాళ్ళ కోసం దేవుని వాక్యం చెప్పి వాళ్ళని ప్రభు వైపు తిప్పేదానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో ఇతను చేసిన పని ఏమిటంటే, బ్రెయిన్ హార్ట్ యవనస్తుడు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఆ ప్రాంతంలో ఐస్ గడ్డలు ఉండేవి. ఐస్ గడ్డల మీద అలా కూర్చొని రాత్రంతా ప్రార్థన చేసేవాడు. దేవుని అగ్ని తన మీదకి దిగి వచ్చేది. అత్యాసక్తిగా తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఐస్ గడ్డలన్నీ కూడా కరిగి నీటి ప్రవాహంలాగా అయిపోయేవండి. నిజమే, దాని ఫలితం ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో నరమాంస భక్షకులుగా ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ మధ్యలో గొప్ప ఉజ్జీవం కలిగింది. ప్రజలు కఠినమైన వారి హృదయాన్ని ప్రభు మార్చాడు. మూర్ఖమైన ప్రజల జీవితాన్ని మార్చాడు. వారందరూ ప్రభు వైపు తిప్పబడేటట్టుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆసక్తితో ప్రార్థన చేసే అలవాటు నీకుంటే పరిస్థితుల్ని మార్చగలిగిన స్థితిలోకి వస్తావు. ఆసక్తిగా ప్రార్థన చేసే అలవాటు నీకుంటే అద్భుతములు నీ జీవితంలో జరగటం ప్రారంభమవుతాయి. ఆసక్తిగా ప్రార్థన చేసే అలవాటు నీకుంటే ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి దేవుని బలమైన హస్తం నీ మీదికి దిగి రాబోతుంది. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దామా? దానియేలు గారు ప్రార్థన పరుడు. తన అత్యాసక్తిగా ప్రార్థన చేసేవాడు. ఆ ప్రాంతంలో రాజ్యశాసనం వెలువడింది ప్రార్థన చేయకూడదని. అయినప్పటికీ తన ఇంటి మీద మేడగదిలో చక్కగా కూర్చొని ప్రార్థన చేసేవాడు. ప్రతిదినం ముమ్మారు ప్రార్థన చేసేవాడు. తను తీసుకెళ్లి సింహాల బోన్లో వేశాడు. అయితే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సింహాల నోళ్లను మూయించేశాడు. ప్రభు సురక్షితంగా బయటికి రాగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, షడ్రక్, మెషక్, అబేద్నెగో యవనస్తులున్నారు, ప్రార్థనా పరులు. వాళ్ళు అత్యాసక్తిగా ప్రార్థన చేసేవారు. నిజమే, ఆ ప్రాంతంలో రాజ శాసనాన్ని కాదన్నందుకు, దేవునికి మాత్రమే మృగుతామని తన తీర్మానం తీసుకున్నందుకు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. అయితే ఆ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. కారణం ఏమిటంటే అత్యాసక్తిగా ప్రార్థన చేసే అలవాటు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించేద్దాం. ప్రార్థన చేసే అలవాటు నీకుందా? హిజ్కియా ప్రార్థన చేసేవారు. తను గోడ వైపు తిరిగి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాడు. తన ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడింది. చూసారా? ఇలాగా అత్యాసక్తిగా ప్రార్థన చేసే అలవాటు నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో దేవుని సన్నిధి ఉందని నమ్మాలి. అత్యాసక్తిగా నిలువు మోకరించి దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. కన్నీరు గాచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. సమయం ముందును అసమయం ముందును ప్రార్థించే అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేస్తుండగా ప్రభు పరిస్థితులు మారుస్తారు. నిజమే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. యాకోబులాగా నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను. ప్రార్థన గదిలోకి వెళ్ళిన తర్వాత, ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభించిన తర్వాత, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్మి దేవుని సన్నిధిలో అత్యాసక్తిగా ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అలాగని ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా. అయ్యా, ఏలియా మన వంటి మనుష్య స్వభావం కలిగిన వ్యక్తి అని మీరు మాతో మాట్లాడారు. నిజమే, ఆయన అత్యాసక్తిగా ప్రార్థన చేయగా ఆ ప్రాంతంలో గొప్ప కార్యాలు మీరు జరిగించారు. నిజమే ప్రభువా, అలాగున మీ సన్నిధిలో అత్యాసక్తిగా ప్రార్థన చేసే అలవాటు మాకు దయచేయండి. మా మీద ప్రార్థనాత్మను కుమ్మరించండి. గంటల తరబడి ప్రార్థన చేసి యోధులుగా మమ్మల్ని మార్చండి. మేము ప్రార్థిస్తున్నప్పుడు పరిస్థితులను మీరు మార్చండి, మనుషుల్ని మార్చండి, మనసుల్ని మార్చండి, అద్భుతములు చేయండి, గొప్ప కార్యములు జరిగించండి. ఈ వాక్యం వింటున్న మీ ప్రజలందరి జీవితంలో కూడా ప్రార్థనాత్మ క్రియ చేయడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరూ ప్రార్థనలో బలహీన పడిపోనివద్దు, వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ఓడిపోనివద్దు నాయన. ఒక్కొక్కరు ప్రార్థనాత్మతో నింపబడి చక్కగా ప్రార్థన చేసే కృప దయచేయమని ప్రార్థిస్తూ
మహత్కార్యములు, గొప్ప కార్యములు, సూచక్రియలు మీ ద్వారా మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.